నమస్తే సార్. నమస్కారం అండి. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ తర్వాత యావత్ భారతావని మొత్తం కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సో మీ అభిప్రాయం ఏ విధంగా చెప్తారు? ఖచ్చితంగా ఇది భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా గర్వించదగ్గ విషయం. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో ఏళ్లుగా చాలా దేశాలు ఉగ్రవాద పీడతో నలిగిపోతున్నాయి. ఎవరు ఈ సాహసం చేస్తారు, ఎవరు ఉగ్రవాదులను మట్టుబెట్టాలని చెప్పేసి ఐక్యరాజ్యసమితి ఎప్పటి నుంచో కోరుకుంటుంది. దానివల్లే కాలేదు. కానీ ఈరోజు భారత సైనికులు చేసినటువంటి ఈ సాహసోపేతమైన కార్యక్రమం నిజంగా భారతదేశం చరిత్రలో నిలిచిపోతుంది. ఎందుకంటే ఆ దుర్మార్గులు, ఆ నీచులు, ఆ నికృష్ట నాకొడుకులు ప్రపంచ దేశాలను అందరినీ భయపెడుతుంది. మన దేశంలో మొన్న జరిగినటువంటి దాడిలో పుల్వామా దాడిలో 26 మంది పహల్గాం 26 మంది ఆడపడుచుల సింధూరాన్ని తుడిచేసినటువంటి ఆ ముస్కర్లు తుడిచేశారు కాబట్టి దాని పేరు సింధూర్ అని పేరు పెట్టి ఆపరేషన్ చేయడం జరిగింది. సార్ ప్రజెంట్ అయితే ఆపరేషన్ సింధూర్ అన్ని జస్ట్ ఒక ట్రైలర్ మాత్రమే అంటున్నారు. తర్వాత పిక్చర్ ఇంకా బాకీ ఉందని కూడా చెప్తున్నారు. సో మరి ఎట్లా ఉండబోతుంది, ఇంకా నెక్స్ట్ మనము ఊహించలేమనుకోవచ్చా? అటు ఇటు అసలు ఆలోచించవలసిన అవసరమే లేదు. పూర్తిగా ఉగ్రవాద అనేవాడిని ప్రతి ఒక్కరిని మట్టుబెట్టాల్సిందే. అవసరమైతే ఉగ్రవాదులకు సపోర్ట్ చేస్తున్న దొంగ నా కొడుకులను కూడా మట్టుబెట్టాల్సిందే. ఉచ్చనీచాలు లేకుండా చంపేయాల్సిందే వాళ్ళని. ఎందుకంటే అంత ఘోరంగా, అంత నీచంగా ఉచ్చనీచాలు లేకుండా మన వాళ్ళని చంపేస్తున్నారు. వాళ్ళు మన ఆర్మీని చంపేస్తున్నారు, మన దేశ ప్రజలను చంపేస్తున్నారు. అలాంటి కుక్కలను వదిలిపెట్టకూడదు. నిజంగా తొక్కి పడేయాలంతే. అది ఎంత యుద్ధమైనా సరే, అవసరమైతే మాలాంటి వాళ్ళు కూడా యుద్ధంలో పాల్గొంటాం. నిజంగా అంత కోపం వచ్చేస్తుంది. ఏం పని వాళ్ళకి? ఆ పాకిస్తాన్ దేశం నిజంగా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ, వాళ్ళను పోషిస్తూ ఇతర దేశాల నాశనాన్ని కోరుకుంది ఇప్పటి వరకు. కానీ ప్రపంచ పటంలో లేకుండా పోతుంది పాకిస్తాన్ అనే దేశం.